కిషన్ రెడ్డి గారు మొన్న మోడీ గారిని పిలిచారు సంక్రాంతి రాష్ట్రానికి అడిగిందా లేదా నేను కమౌట్ చూడలేదు పేపర్ ఉంది. ఈయన ఉగాది పచ్చడి గెలిచాడు 92లో ఏప్రిల్ ఉగాది వస్తుంది కదా సంక్రాంతి ఈ డేట్ వస్తుంది ఉగాది డేట్ చేంజ్ అవుతుంది. పచ్చడి పిలిచి ఏమడిగింది తెలుసా అంటే కుటుంబ సభ్యులు ఎవరిని పిలవాలి. ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఎంతమంది పిలిచారు, మంత్రులు మన కళాకారులు చాలా మంది వందల మంది పిలిచారు, ప్రశ్న పిలిచాడు. నో ప్రశ్న నథింగ్, ఓన్లీ కుటుంబ సభ్యులు, 2 కొడుకులు 3 బిడ్డలు పిల్లలు మనవలు మనవరాలు. ఏం వరం అడిగిండు సార్, చిన్నగా మా వాళ్ళకు ఒక చిన్న కోరిక ఉంది సార్, ఒక సిమెంట్ ఇల్లు పెట్టుకుందాం అన్నది. మా రేకులు ఉన్నాయి కదా, రేకుల ఫ్యాక్టరీలు కదా, రేకులకు మేము వేరే దగ్గర సిమెంట్ కొంటాము, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో పెట్టుకుంటామంటే కేంద్ర పరిమితి అటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ సిమెంట్ ఫ్యాక్టరీని మంచి కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు. దాంట్లో ఎన్ని రోజులు అయినాయో నాకు తెలుసు, అవి చెప్పదలుచుకోవాలి. సిమెంట్ ఫ్యాక్టరీ అమ్ముకున్నాడు. అటువంటిది ఈ రోజు నియోజకవర్గంలో అక్కడ పెద్దపల్లి ప్రాంతంలో రైలు కనెక్టివిటీ ఉంది, ఇసుక ఉంది, నీళ్లు ఉన్నాయి, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఇసుక అంతా అక్కడికే కదా రాష్ట్రానికి, మాదేపూర్ మన చెన్నూరు ప్రాంతమే కదా ఇసుక అంతా ఇచ్చారు. ఈ రాష్ట్రం అంతా అదే కదా, అక్కడి నుంచే కదా. టోటల్ మోర్ దెన్ 70% హైవే కనెక్టివిటీ ఉంది. అక్కడ రేకులు అమ్ముడిపోతాయి. అక్కడ ఎందుకు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టలేదా? 10 రాష్ట్రాలు ఉన్నాయి, పాండిచేరి ఉంది, యూపీ ఉంది, బెంగాల్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇక్కడ తాండూరు ఉంది, తమిళనాడు ఉంది. ఎందుకు పెట్టలేదు నువ్వు? కారణం ఏంటి? సిమెంట్ రేకులే కదా. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏసీసీ ఉంది, దేవాపూర్ ఉంది, కేసరం ఉంది. వై? అటువంటిది నువ్వు ఏదైతుందో పలక బల్పాలు ఏదైతుందో అదేంటి బోర్డులు, లేకపోతే ఏదైతుందో యూనిఫామ్లో 2 డ్రెస్సులు, ఈ మన బెంచీలు కాలేజీలకు ఇచ్చి పప్పు బెల్లాలు ఇచ్చి ఏదైతుందో కోట్లు 100 కోట్లు సంపాదించుకొని ఏదైతుందో ఒక బిర్లా స్థాయికి ఎదిగినవు. ఈ రోజు ఈ వాదాన్ని డబ్బుల అహంకారంతో మదంతో ఏదైతుందో ఈ తెగలకు ఏదైతుందో 58 తెగలకు అన్యాయం చేయాలని చూస్తున్నావు. పార్టీ లైన్కు వ్యతిరేకంగా ఇప్పటికైనా పార్టీ అధిష్టాన వర్గం కానీ ఇక్కడ ఉండే మాదిగ తెగకు చెందిన శాస్త్ర సభ్యులు, మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, వేముల వీరేశం ఉన్నాడు, లక్ష్మణ్ కుమార్ విప్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, సంపత్ ఏఎస్ సెక్రటరీ ఉన్నాడు, ఓడిపోయాడు అనుకోండి ఎమ్మెల్యే, ఏమాహి వీళ్ళు చంద్రశేఖర్ మాజీ మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. వీళ్ళంతా కలిసి వెళ్ళి దీన్ని ఆంటీ పార్టీ కింద ఏదైతుందో అధిష్టాన వర్గానికి ఈ మీటింగ్ కు సహకారాలు అందించి, మందకృష్ణ అనేవాడు ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు, అతను దీనికోసం పోరాటం చేస్తున్నాడు. దీనివల్లే తెలుగుదేశంలో న్యాయం జరిగింది. 5 సంవత్సరాలు 18,000 ఉద్యోగాలు వస్తాయి, 23,000 వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు 2009లో 39లో ఒకరికి ఒకటి ఎక్కువ ఒకరికి తక్కువ, మాదిరికి ఎక్కువ ఇచ్చింది అనుకుంటే దీనికి 30 అంటే 19 ఒకరికి 20 19 ఎమ్మెల్యేలు ఇచ్చాడు. అలాగే 7 లోక్సభ 2009లో 2004 అంటూ అపోజిషన్తో కొట్లాడాలి, ఆ రేషియో రాలా. బట్ ఈ అన్యాయాన్ని గుర్తించి అతను ఏదైతుందో అన్యాయాన్ని గుర్తించి లోక్సభలో 7కు ఒక జనరల్ సీట్ మల్కాజ్గిరి రిజర్వ్ జనరల్ అయిన తర్వాత 8, 4 మాదిగా 4 మాల ఇచ్చాడు. 4 మాదిగా 4 మాల, 7లో ఒకటి 8 జనరల్ 4 ఇచ్చాడు. అట్లే చంద్రబాబు న్యాయం చేశాడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇన్ని హామీలు ఇచ్చి కూడా ఇంతకాలం అన్యాయం జరిగిందని కూడా, మొన్న లోక్సభలో అన్యాయం జరిగింది, అసెంబ్లీలో కూడా అన్యాయం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రాతినిధ్యం కూడా ఏదైతుందో వాళ్ళకి దొరకాలి. ఒక్కడికి వచ్చింది, ఎవరికి? దామోదర్ స్పీకర్ బాల అండ్ మన బట్టి గారు ఆల్మోస్ట్ ఆల్ డిప్యూటీ సీఎం ఈక్వల్ గా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ 2 కలిపి నడవాలా. డిప్యూటీ సీఎం అంటే మంత్రే.